ఇండస్ట్రీలో మైథలాజికల్ మూవీస్ ట్రెండ్ నడుస్తోంది. అందుకే ఇలాంటి కాన్సెప్ట్ తోనే స్టోరీ ప్లాన్ చేశాడట మాటల మాంత్రికుడు త్రివిక్రమ్. అది కూడా అల్లు అర్జున్తో. ఈ మూవీకి సంబంధించి బయటకు వచ్చిన ఫుల్ అప్డేట్లు తెలుసుకుంటే గూస్ బంప్స్ ఖాయం. మైథలాజికల్ కాన్సెప్ట్ సెలెక్ట్ చేసుకోవటం కాదు, దాన్ని సరిగ్గా ప్రెజెంట్ చేయటం చాలా ముఖ్యం. అంతా బాగుంటే హనుమాన్ కల్కి 2898 AD అవుతుంది, తేడా కొడితే ఆది పురుష్ అవుతుంది అంటారు ప్రేక్షకులు. అయితే త్రివిక్రమ్ విషయంలో ఇలాంటి సందేహాలు అస్సలు అవసరం లేదంటున్నారంతా. ఎందుకంటే తను తెరకెక్కిచ్చే కమర్షియల్ మూవీస్లోనే పురాణాలకు సంబంధించిన ప్రస్తావాలు తీసుకొచ్చి చాలా ఈజీగా ప్రేక్షకుల్ని కనెక్ట్ చేసేస్తాడు మాటల మాంత్రికుడు. అలాంటిది పూర్తిగా మైథలాజికల్ బ్యాక్డ్రాప్లోనే కథ రాస్తున్నాడంటే లెక్క మామూలుగా ఉండదు. ఈ అప్డేట్ ఇప్పుడు అల్లు అర్జున్ ఫ్యాన్స్లో అవధుల్లేని ఆనందాన్ని నింపేసింది. పుష్ప 2తో ఇండస్ట్రీలో కొత్త రికార్డులు క్రియేట్ చేసిన అల్లు అర్జున్ త్రివిక్రమ్తో వచ్చేందుకు సిద్ధమయ్యాడు. ఈ మూవీకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ నడుస్తోంది. బన్నీ పుష్పరాజ్ లుక్ మార్చేసి త్రివిక్రమ్ మూవీ కోసం సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే వీళ్ళిద్దరి కాంబినేషన్లో వచ్చిన జులై, సన్ ఆఫ్ సత్యమూర్తి, అలవైకుంఠపురంలో మూవీస్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. అందుకే ఈ కాంబోపై భారీ అంచనాలే ఉన్నాయి. పుష్ప 2తో సౌత్తో పాటు నార్త్లోను కల్ట్ ఫాలోయింగ్ అందుకున్న బన్నీ ప్రభాస్ తర్వాత మోస్ట్ పవర్ఫుల్ పాన్ ఇండియా స్టార్గా నిలిచాడు. ఇలాంటి టైంలో అల్లు అర్జున్ వేసే ప్రతి స్టెప్ చాలా కీలకం. అందుకే తను ఓకే చెప్పే ప్రాజెక్టుల విషయంలో చాలా క్లియర్గా ఉన్నాడు బన్నీ. త్రివిక్రమ్తో ప్రాజెక్టుతో పాటు సుకుమార్తో పుష్ప 3, సందీప్ వంగ, సంజయ్ లీలా బన్సాలి, అట్లీ ప్రాజెక్టులు లైన్లో ఉన్నట్లు టాక్. అన్నిటికన్నా ముందొచ్చేది త్రివిక్రమ్తో మూవీనే. ఈ కాంబోలో 4వ మూవీ మైథలాజికల్ జోనర్లో వస్తోంది. ఇందులో బన్నీ సుబ్రహ్మణ్య స్వామిగా కనిపించనున్నారట. గాడ్ ఆఫ్ వార్గా కార్తికేయుడికి ఉన్న పేరుకి తగ్గట్టే బన్నీ క్యారెక్టర్ ఉండబోతుందట. పురాణాల స్ఫూర్తిగా కథ సిద్ధం చేస్తున్నాడట మాటల మాంత్రికుడు. ఏడాది క్రితమే ఈ మూవీ ప్రకటించారు. ఇప్పుడిప్పుడే అప్డేట్లు బయటకు వస్తున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో పురాణ కథలకి డిమాండ్ ఉండటంతో త్రివిక్రమ్ మాయాజాలం చేయటం ఖాయమని ఫిక్స్ అయిపోయారు ఫ్యాన్స్. అఫీషియల్ అప్డేట్స్ రావాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.